న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మంగళవారం సందర్శించారు. కోవూరుతో పాటు ఎల్లాయిపాలెం, కొడవలూరు, విడవలూరు, వావిళ్ల, బుచ్చి, అన్నారెడ్డిపాలెం పరిధిలోని 7 గ్రంథాలయాలను ఆమె తనిఖీ చేసి అక్కడి మౌలిక సదుపాయాలు మరియు సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రజలకు గ్రంథాలయ సేవలు అందుతున్నాయా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సరిపడా పుస్తకాలు ఉన్నాయా అనే కోణంలో ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల్లో నిధుల కొరత వల్ల సిబ్బందికి 2 నెలల జీతాలు బకాయిలున్నాయని, లైబ్రరీలు దీనావస్థలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ విద్యార్థుల కోసం స్టడీ చైర్స్, కూలింగ్ వాటర్, ఫ్యాన్లు వంటి వసతులు కల్పిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం లైబ్రరీల ప్రాముఖ్యతను పెంచి మొబైల్స్ కు అలవాటు పడుతున్న నేటి తరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు తన వంతు కృషి చేస్తానని శాంతికుమారి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. కోవూరు, ఎల్లాయిపాలెం, కొడవలూరు, విడవలూరు, వావిళ్ళ, బుచ్చి, అన్నారెడ్డిపాలెం ఈ గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఈ 7 గ్రంథాలయాలు ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయ సందర్శన అనేది ఏర్పాటు చేసుకున్నాను. మొదటిది, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించుకుంటున్నారా లేదా, వాళ్ళకి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేదా అనేది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు ఇవి గ్రంథాలయాల్లో ఉన్నాయా లేదా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఇది పర్యవేక్షించడానికి రెండో విషయంగా తీసుకున్నా. ఇక మూడో విషయం వస్తే విద్యార్థులు వాళ్ళు ఇప్పుడుండే పోటీ పరీక్షలకి వాళ్ళు సిద్ధమవ్వాలంటే వాళ్ళకి సరైన పుస్తకాలు గ్రంథాలయాలు ఉన్నాయా లేవా, యువత గ్రంథాలయాన్ని ఉపయోగిస్తుందా లేదా అనే విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నీ కూడా నేను సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా గ్రంథాలయాల్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలా విషయాలు ప్రజలు గ్రంథాలయాలకు వస్తే తెలుస్తాయి. అంటే గ్రంథాలయ పరిస్థితులు కానీ, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సెస్ అనేది మాకు రాలేదు, చాలా తక్కువ వచ్చింది, ఉన్నది ఎంప్లాయీస్కి ఇవ్వటం జరిగింది. ఇంకా 2 నెలల సాలరీస్ కూడా మేము ఇవ్వలేదు వాళ్ళకి, ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు. గ్రంథాలయం అనేది చాలా దీనావస్థ స్థితిలో ఉండేది అనేది నేను గమనించాను. విద్యార్థులు కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే సరైన మెటీరియల్స్ వారికి లేదు కాబట్టి ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ నేను నెల్లూరులో ఉండేటువంటి గ్రంథాలయంలో వారికి కావాల్సినటువంటి మెటీరియల్, స్టడీ చైర్స్, ప్యాడ్స్, ఇంకా కూలింగ్ వాటరు, ఫ్యాన్లు, లైట్లు, వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేశాను. అదేవిధంగా అన్ని గ్రంథాలయాల్లో ఏమి అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకుని సాధ్యమైనంత వరకు గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకత గురించి చర్చించుకోవాలి. ఇదే నా విజన్. గ్రంథాలయాల యొక్క ఉపయోగం ఏమిటి అనేది అందరికీ తెలియాలి. గ్రంథాలయాలు ఉపయోగించుకుంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం తెలియచేయాలనుకుంటున్నాను నేను. పిల్లలు ఈ పొద్దు రేపు మొబైల్స్కి అలవాటు పడిపోయి పుస్తకాలు చదవటం తక్కువైపోయింది. పిల్లల్ని గ్రంథాలయాల వైపు మళ్ళిస్తే बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर विद Asahi waterproof windows. Please subscribe SS News AP.